ఐసీపీ ప్రభుత్వంలో ఏపీలో అద్భుతంగా మెడికల్ కాలేజీలు నిర్మించామని గొప్పలు చెబుతున్న జగన్ బాపట్ల మెడికల్ కాలేజీని ఓసారి చూడాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నాబార్డు నిధులను దారి మళ్లించి బాపట్ల మెడికల్ కాలేజీని గాలికి వదిలేశారని మండిపడుతున్నారు. బాపట్ల మెడికల్ కాలేజీ ప్రస్తుత పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మెడికల్ కళాశాలల అంశం వివాదాస్పదంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీలను అద్భుతంగా నిర్మించామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకి చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా కేంద్రంలోని బాపట్లకు కేటాయించిన మెడికల్ కళాశాల స్థలంలో ఉన్నాము. ఇక్కడ 2021 మే 31న బాపట్ల మెడికల్ కళాశాలకు అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాకుండా జూమ్లో ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ 2021 మే 31న శంకుస్థాపన చేసిన బాపట్ల మెడికల్ కళాశాలని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అప్పుడు గొప్పగా ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు 4 ఏళ్లు దాటి 5వ సంవత్సరం కూడా కొనసాగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి కట్టిన మెడికల్ కళాశాలలు ఎక్కడ ఉన్నాయంటూ కూడా బాపట్ల జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. ఈ బాపట్ల మెడికల్ కళాశాల పరిస్థితి, అదేవిధంగా ఇక్కడ అసలు బాపట్ల మెడికల్ కళాశాల ఏ స్థాయిలో ఉంది, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా బాపట్లకు చెందిన స్థానిక కూటమి నేతలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో చాలా అద్భుతంగా మెడికల్ కళాశాలను కట్టామన్నారు. మీ బాపట్ల మెడికల్ కళాశాల పరిస్థితి ఉంది చూస్తున్నారు కదండి. వాస్తవంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వైద్యం పేదలకు అందుబాటులోకి రావాలి, వైద్య విద్య అందరికి అందుబాటులోకి రావాలని చెప్పేసి ఏదైతే మెడికల్ కాలేజీలకి ఇట్లా 500 పడకల ఆసుపత్రి ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నది. అయితే దానికి మనం కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డు ద్వారా 530 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే అది ఇక్కడ అట్టహాసంగా ఆర్భాటంగా ఇదంతా మేమే తెచ్చాం, మేమే చేసేసాం అని చెప్పేసి ఇక్కడ ఈ కాలేజీ నిర్మాణానికి పూనుకున్నారు. వాస్తవంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందో ఆ యొక్క లక్ష్యాన్ని తూట్లు పొడిచి నిర్వీర్యం చేసేసిన ఘనత ఆ రోజు ఆ ప్రభుత్వానికి ఉంది. 530 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకి ఒక మెడికల్ కాలేజీ ఏ ప్రాంతంలో కడితే బాగుండిద్ది అని కూడా ముందు చూపు లేకుండా ఇట్లాంటి ఇది వాస్తవంగా అదివరకు ఇక్కడ చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉండేయండి. ఒక 8 అడుగులు 9 అడుగులు గుంటలు ఇవి. ఇది అన్ఫిట్ అని చెప్పేసి కూడా అప్పట్లో రిపోర్ట్లు వచ్చినాయి. కానీ పంతంగా మరి ఆ రోజున నాయకులకి అవసరం ఏంటో తెలియదు కానీ పంతంగా పట్టుకొని ఇక్కడే కట్టాలి అని నిర్ణయం తీసుకొని ఇక్కడ పెట్టి మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకొక 50 కోట్లు ఎక్స్ట్రా అమౌంట్ కూడా శాంక్షన్ చేయించుకొని సుమారు ఒక 70 కోట్ల రూపాయలు ఇట్లా పెట్టేసి ఎందుకు పనికి రాకుండా చేతులారా నాశనం చేసి ప్రజాధనాన్ని, కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని, అలానే బాపట్ల అభివృద్ధిని మొత్తాన్ని సర్వనాశనం చేశారన్నట్లు ఎటువంటి అనుమానం లేదు. అయితే 2 ఏళ్లలో బాపట్ల మెడికల్ కళాశాలను పూర్తి చేస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ పునాదుల వటికే ఇక్కడ మనకి దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇప్పుడు కాలేజీ మొదలుపెట్టినా కూడా మరలా 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ మోడులో కూడా ఈ కళాశాలను పూర్తి చేస్తామని చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులకు వార్నింగ్ ఇస్తున్న నేపథ్యం ప్రస్తుతం అసలు బాపట్ల కళాశాల ఏ దశలో ఉందో మనతో పాటు మాట్లాడేది మరికొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి బాపట్ల మెడికల్ కళాశాల పరిస్థితి ఎలా ఉంది? మీరు చూస్తూనే ఉన్నారు కదండి. ఆ రోజునేమో మేము వచ్చేసాము, మేము మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేసేసి అభివృద్ధి పదంలో తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంత నిర్లక్ష్య ధోరణులతో ఈ కార్యక్రమం చేసి పునాదులతో వదిలేసేసి వెళ్ళిపోయాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకొని దీన్ని మళ్ళా మెడికల్ కాలేజీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మేలు చేకూరుదామని పీపీపీ పద్ధతిలో చేద్దామని చెప్పని అనుకుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టేసేసి మీరు ఎవరు కాంట్రాక్ట్లు పాటుకున్నా సరే మీ మీద మళ్ళీ మేము అది క్యాన్సిలేషన్ చేస్తామని ఒక భయభ్రాంతులకు మళ్ళీ గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? కాలం వృధా, డబ్బు వృధా. ఇది ఎవరి సొత్తు? ఆయన సొత్తు కాదు, ప్రజల సొత్తు. ప్రజలు కడుతున్న పన్నులతో అనేక అభివృద్ధి పనులు చేస్తూ ఉంటుంటే ఆయన ఇప్పటికీ కూడా అతని ధోరణి మార్చుకోకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎవరు చేయగలుగుతారు, ఎవరు చెయ్యలేరు అనేది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వం సహకారము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క
ఇది మొత్తం కలుపుకొని చేస్తూ ఉంటుంటే ఈ విధంగా భయపెడుతూ ఉంటుంటాం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. అసలు ఒక్కసారి చూడండి, ఎక్కడైనా అంతా అసంతృప్తిగానే ఉంది. ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. గుత్తేదారుడు ఏమైపోయాడు, తీసుకున్న ఎందుకు బేస్ చేయాల? మరి అన్నాడు కదా, మేము ఇన్ని కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసేసామన్నప్పుడు కనీసం పునాది లెవెల్కి కూడా లేపకుండా బేస్ మట్టం కూడా పూర్తి చేయలేని ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఇదండి. ఒక్కసారి మీరు చూడండి, ఇదంతా చూడండి, ఎంత ఐరన్ వేస్ట్ అయిపోయిందో చూడండి ఒక్కసారి. బాపట్ల మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలం ఇదొక అసైన్డ్ ల్యాండ్. అంతకుముందు చేపల చెరువులకి ఉన్న స్థలాన్ని కూడా అప్పుడు నాయకులు తమ స్వలాభం కోసం ఈ స్థలాన్ని కేటాయించారు. 55 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ కేటాయించి దాంట్లో 500 పడకల మెడికల్ బోధనాసుపత్రి, అదేవిధంగా మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మించేందుకు కూడా కేంద్రం నాబార్డు నుంచి కూడా 530 కోట్ల రూపాయలను కేటాయిస్తే అదనంగా ఇక్కడ ఉన్న భూమిని నాణ్యతను బట్టి కూడా మరొక 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకోగా 580 కోట్ల రూపాయలు ఈ బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణానికి ఆ రోజు మంజూరు చేశారు. కానీ వాటిని అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల కోసం నాబార్డు నిధులను మళ్లించుకొని బాపట్ల కళాశాలను ఈ పునాదుల దశకే ఇక్కడ వదిలేసిన పరిస్థితి, గాలికి వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇది శంకుస్థాపన చేసి 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఇనుము తుప్పు పడుతుంది తప్పితే ఇక్కడ మెడికల్ కళాశాల ఇంచు కూడా ముందుకు కదలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్తున్న వైసీపీ నేతలు ఈ బాపట్ల మెడికల్ కళాశాలకు ఏం సమాధానం చెప్తారంటూ కూడా బాపట్ల జిల్లా ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది.